మధ్యప్రాచ్య భూమి రగులుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ క్షిపణులు ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్తున్నాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం అంచున నిలబడి వణికిపోతోంది. 2026 నాటి ఈ భయంకరమైన యుద్ధం ప్రపంచ సరఫరా వ్యవస్థను అతలాకుతలం చేసింది. అయితే ఈ మంటల మధ్య ఇరాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. వాషింగ్టన్ నుండి లండన్ వరకు, అలాగే టెల్ అవీవ్ వరకు వణుకు పుట్టించేలా ఇరాన్ తన అత్యంత వ్యూహాత్మక ఎత్తుగడను వేసింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్పై ఇరాన్ తాళం వేసింది. కానీ ఆగండి, ఈ తాళం అందరికోసం కాదు. ఏ మార్గంలో అడుగు పెడితే అమెరికా నౌకలను ముంచేస్తామని హెచ్చరికలు వస్తున్నాయో అదే మార్గంలో భారతీయ భారీ చమురు ట్యాంకర్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ అత్యంత గర్వంగా ఎలా వెళ్తున్నాయో మీరు ఊహించగలరా? అసలు ఇరాన్ భారతదేశానికిచ్చిన ఆ ప్రత్యేక కానుక ఏమిటి? అది చూసి అగ్రరాజ్యం అమెరికా నిద్ర ఎందుకు చెడిపోయింది? 2026 నాటి భారత్ ప్రపంచానికి ఎందుకు అంత ముఖ్యమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ భీకర పోరు ప్రపంచాన్ని రెండు ముక్కలు చేసింది. ఒకవైపు అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్ వెనుక నిలబడితే, మరోవైపు ఇరాన్ తన పూర్తి బలంతో రంగంలోకి దిగింది. ఈ యుద్ధ జ్వాలల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఉద్రిక్తత మరో 2 రోజులు కొనసాగితే సామాన్యుడు ఊహించలేనంతగా ఇంధన ధరలు పెరిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇరాన్ తన అతిపెద్ద ఆయుధాన్ని ప్రయోగించింది. అదే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 30% ఈ సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. ఏ దేశాలైతే అమెరికా లేదా ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తాయో వారికి ఈ దారిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కానీ ఇక్కడే భారత ప్రవేశం ఒక అద్భుతంలా కనిపిస్తోంది. తాజా గణాంకాలు మరియు ఉపగ్రహ సమాచారం ప్రకారం సముద్రపు ఈ భాగంలో నిశ్శబ్దం ఆవలించి ఉన్న భారత్, చైనా మరియు పాకిస్తాన్ నౌకలకు మాత్రం ఇరాన్ పచ్చజెండా ఊపింది. ఇది సామాన్యమైన విషయం కాదు. సముద్రాలకే రాజునని చెప్పుకునే అమెరికా తన నౌకలు అక్కడ చిక్కుకుపోతుంటే ఏమీ చేయలేక చూస్తోంది. కానీ భారత నౌకలు మాత్రం ఎటువంటి భయం లేకుండా అక్కడి నుండి ప్రయాణిస్తున్నాయి. ఇది గత కొన్నేళ్లుగా భారత్ ఎంతో నేర్పుగా అల్లిన దౌత్యనీతి విజయం. ఇరాన్ తన తలుపులను, తన సంపదను భారత్ కోసం తెరిచి ఉంచింది. మధ్యప్రాచ్య సంక్షోభంలో ప్రపంచ దేశాలన్నీ చీకటిలోకి వెళుతుంటే భారత్ మాత్రం తన ఇంధన భద్రతను పటిష్టం చేసుకుంది. అసలు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అంటే ఏమిటి? ఇరాన్ దీనిని భారత్ కోసం ఎందుకు తెరిచి ఉంచింది? ఒమన్ మరియు ఇరాన్ మధ్య ఉన్న ఈ సందు వంటి మార్గం పర్షియా గల్ఫ్ను అరబీ సముద్రంతో కలుపుతుంది. సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ మరియు ఇరాక్ నుండి వచ్చే చమురు అంతా ఈ దారి గుండానే వెళ్లాలి. ఇరాన్ దీనిని పూర్తిగా మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. అమెరికా తన నౌకాదళ బలంతో ఈ మార్గాన్ని నియంత్రించాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా 2026 నాటి పరిస్థితులు అమెరికా గర్వాన్ని దెబ్బతీశాయి. ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్ శక్తి అమెరికాను వెనక్కి తగ్గేలా చేశాయి. భారత్ పట్ల ఇరాన్ ఇంత ప్రత్యేకంగా ఉండటానికి ఒక ప్రధాన కారణముంది. అదే ఛాబహార్ ఓడరేవు. ఈ ఓడరేవులో భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇది భారత్కు ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా దేశాలకు దారి చూపడమే కాకుండా ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువులా మారింది. ప్రపంచమంతా ఇరాన్పై ఆంక్షలు విధించినప్పుడు కూడా భారత్ తన సంబంధాలను చెడగొట్టుకోలేదు. భారత్ ఎప్పుడూ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్నే అనుసరించింది. మనం అమెరికా ఒత్తిడికి లొంగలేదు, ఏ ఇతర దేశం మాట వినలేదు. అందుకే ఈ కష్టకాలంలో ఇరాన్ భారత్ను అత్యంత నమ్మకమైన మిత్రుడిగా చూస్తోంది. భారత నౌకలు అక్కడి నుండి కేవలం చమురు మాత్రమే తీసుకురావడం లేదు, భారత పెరుగుతున్న శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. మరోవైపు అమెరికా పరిస్థితి చూస్తే వాషింగ్టన్లో చమురు ధరల కోసం హాహాకారాలు మొదలయ్యాయి. నిన్నటి వరకు ఇతరులపై ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు తన నౌకలకు దారి దొరుకుతుందా అని ఎదురుచూస్తోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా పెత్తనం ఇప్పుడు పాత జ్ఞాపకంలా మారిపోతోంది. కానీ భారత నౌకాదళం ఈ ప్రాంతంలో అత్యంత అప్రమత్తంగా ఉండి తన వ్యాపార నౌకలకు రక్షణ కల్పిస్తోంది. ఇరాన్ నుండి వారికి పూర్తి సహకారం అందుతోంది. భారత్ చూపిస్తున్న ఈ మృదువైన మరియు కఠినమైన శక్తి ప్రదర్శనను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఇరాన్ తన పైప్లైన్ ప్రాజెక్టులు మరియు గ్యాస్ క్షేత్రాలలో కూడా భారత్కు ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. 2026 యుద్ధం మధ్యలో కూడా భారత చమురు సరఫరా ఆగదని ఇరాన్ భరోసా ఇచ్చింది. ఇది భారత నాయకత్వం మరియు విదేశాంగ వ్యవహారాల శాఖ చేసిన దీర్ఘ ప్రణాళిక ఫలితం. రష్యా నుండి చౌకగా చమురు తీసుకోవడం లేదా ఇరాన్తో సముద్ర మార్గాలను పంచుకోవడం భారత్ ప్రతి చోటా తన జెండాను పాతింది. ఒకవైపు అత్యంత పెద్ద నౌకాదళం ఉన్న అమెరికా తన నౌకలు నడిపించే ధైర్యం చేయలేకపోతుంటే, మరోవైపు భారత్ను ఇరాన్ స్వయంగా పిలిచి ఇది మీ దారి అని చెబుతోంది.
ఇది అనుకోకుండా జరగడం లేదు. భారత్ ఎప్పుడూ ఏ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించలేదు కాబట్టి దక్కిన గౌరవం. మనం ఎప్పుడూ చర్చలు మరియు శాంతి గురించే మాట్లాడాం, కానీ మన భద్రత విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదు. భారతదేశం అనే అతిపెద్ద మార్కెట్ను ఎవ్వరూ విస్మరించలేరని ఇరాన్కు తెలుసు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్పై భారత్ మరియు ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయి. ఇది భవిష్యత్తులో రష్యా మరియు యూరోపా దేశాలకు చేరుకోవడానికి అత్యంత చిన్న మార్గం కానుంది. 2026లో స్వేజ్ కెనాల్ అంత సురక్షితంగా లేని సమయంలో ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత మరింత పెరిగింది. ఇది నవభారతం. ఇది తన నిబంధనలతో ప్రపంచాన్ని నడిపిస్తోంది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థపై సకారాత్మక ప్రభావం పడనుంది. ప్రపంచమంతా ద్రవ్యోల్బణంతో అల్లాడుతుంటే భారత్లో మాత్రం చమురు ధరలు స్థిరంగా ఉండే అవకాశముంది. మన ప్రత్యర్థి దేశాలు ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్నప్పుడు మన కర్మాగారాలు పూర్తి స్థాయిలో నడుస్తాయి. మన రైతులు, వాహనదారులు మరియు సామాన్య ప్రజలపై ఈ ప్రపంచ సంక్షోభ ప్రభావం తక్కువగా ఉంటుంది. అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా బెదిరించినా భారత్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. మన ఇంధన అవసరాలే మనకు ప్రాధాన్యత అని భారత్ స్పష్టం చేసింది. భారత నౌకల సారథులు చెబుతున్న ప్రకారం వారు హోర్ముజ్ గుండా వెళ్తున్నప్పుడు ఇరాన్ తీరరక్షక దళం వారికి సెల్యూట్ చేస్తోంది. ఇది 140 కోట్ల మంది భారతీయులకు దక్కుతున్న గౌరవం. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో భారత్ ఎంతో సమతుల్యాన్ని పాటిస్తోంది. ఇజ్రాయెల్తో రక్షణ ఒప్పందాలుంటే ఇరాన్తో ఇంధన అవసరాలున్నాయి. ఎవరి పక్షం వహించకుండానే మన శక్తిని నిరూపించుకోవచ్చని భారత్ చూపించింది. నేడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా ఈ 3 దేశాలు భారత్ మాట వింటాయి. ఈ యుద్ధాన్ని ఆపగలిగే శక్తి భారత్కు మాత్రమే ఉంది. 2026 నాటి ఈ ఏడాది చరిత్రలో నిలిచిపోతుంది. ఒకవైపు పాత పద్ధతులతో ప్రపంచాన్ని శాసించాలని చూసిన దేశాలుంటే, మరోవైపు సహకారం మరియు గౌరవంతో తన దారిని తాను నిర్మించుకున్న భారత్ ఉంది. ఇరాన్ హోర్ముజ్ తలుపులు తీసి కేవలం భారత్కు సహాయం చేయలేదు, ప్రపంచ శక్తి కేంద్రం ఇప్పుడు మారిపోయిందని చాటి చెప్పింది. ఇకపై నిర్ణయాలు వాషింగ్టన్ గదుల్లో కాకుండా ఒకరి అవసరాలను ఒకరు గౌరవించుకునే దేశాల మధ్య జరుగుతాయి. నీతి నిజాయితీగా ఉంటే సముద్రపు అలలు కూడా దారి ఇస్తాయని భారత్ నిరూపించింది.